స్నేక్ ది పార్ట్ 2 గోడ దారం కట్టేసాం. ఇప్పుడైతే బయట పెట్టి ప్రాంక్ చేద్దాం. గాయస్ నేను ముందే చెప్పాను కదా మా మామ వాళ్ళకి 2 బిల్డింగ్స్ ఉన్నాయని. దాన్ని ఎక్స్ప్లోర్ అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ వరకే తీశారు. దానికంటే వాళ్ళందరూ రెంట్కి వచ్చేసారు. ఇక బిల్డింగ్ బయట నుంచి చూపిస్తాను. గైస్ ఇదైతే ఫస్ట్ బిల్డింగ్. కింద ఫ్యాబ్రికేటర్ ఉంటుంది, దాంట్లో గణేష్ ఉంటాం. ఈ బిల్డింగ్ చూపిస్తాను. ఇదైతే సెకండ్ బిల్డింగ్ గైస్, రీసెంట్గా కట్టింది. కింద ఒక అంకుల్ జ్యువెలరీ షాప్ పెట్టింది. మనం అయితే లోపలికి వెళ్దాం గైస్. దీంతో కూడా లేజర్ లైట్ పార్ట్ కూడా వస్తుంది చూడండి గైస్. ఛానల్లో ఆది లేజర్ లైట్ తోని ప్రాంక్ చేసినాం. ఇప్పుడైతే మా లేజర్ లైట్ తో చేస్తాం చూడండి గైస్. గైస్ ఇదే మా గణేశుడు. ఎట్లా కామెంట్ చేయండి గైస్. ఇగో ఇంకా చాలా వినాయకులు వచ్చినాయి. నిమజ్జనం అయితే 9 days. ఫ్యాన్ అయ్యకు ఫ్యాన్ ఎట్లా చెప్పండి గైస్. లైట్స్ పెడితే బాగుంటుందా పెట్టకపోతే బాగుంటుందా గైస్? చెప్పండి గైస్. మీరు మాకు అర్థమే అవుతలేదు. మా మామ ప్రతి ఇయర్ పెడతాడు అనమాట లడ్డు చూడండి గైస్. గణేషుని కాలంతుంది గైస్. అవును గైస్, అంటే ఈ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి పక్క ప్రతిసారి పెడుతున్నాడు గైస్. దీపాలు అయితే ఆరిపోవద్దు. ఇవి ఆరిపోయినా సరే కానీ ఇదైతే ఆరిపోవద్దు. ఇది కదలొద్దు. వినాయకుడు అయితే అస్సలు కదలొద్దు. ఈ 3 కదిలినాయి అనుకో ఆ దీపం కూడా కదలొద్దు. ఇక్కడ బ్యానర్ ఇది కూడా మా మామని పెట్టాడు. ఇది బ్యానర్లో వచ్చింది. ఇది బ్యానర్లో వచ్చిన ఫోటో కాలుతుంది గాయస్. నేనేమో మేమే పూజ చేసాం గాయస్. ఎట్లా చెప్పండి గాయస్, కిరాకున్నాడు కదా. ముష్కం ఏడుంది అర్థమవుతుంది గాయస్ నాకు. ఇంకో ఇది కదలొద్దు ఆరిపోవద్దు. గణేశుడు కదలదు, ఇది కదలదు. ఇట్లా సో గాయస్ ఇవి కానీ కదిలినాయి అనుకో గణేశుని దాని నెక్స్ట్ డే తీసేయాలి. అదే డే 1 hourలో తీసేయాలి. 1 hourలో తీసేయకపోతే ఇంకెప్పుడు పెట్టొద్దు అని అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు. మనైతే పాము దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. రోజు పాము మిస్టర్ ఇస్తాను నేను పైన ఇస్తాను. వద్దులే వెళ్ళిపోయినా బావి నేను ఇస్త్రేసి పోతా. సో గైస్ పార్ట్ 2 పార్ట్ 3 అనుకుంటున్నా. టైం అయిపోతుంది. ఇస్త్రేస్తున్నా ఇప్పుడు గైస్